చలో గైస్, మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఈ 9 గోపురాలు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందే. అసలు ఈ 9 గోపురాలు ఎప్పుడు దర్శనం చేసుకోవాలో చెప్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అసలు ఈ 9 గోపురాలు ఎక్కడ ఉన్నాయో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. తొందరగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి రీల్ షేర్ చేయండి. ఎవరైతే అరుణాచలం వస్తారో వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణాచలం శివయ్యన్ దర్శనం చేసుకున్న తర్వాత 9 గోపురాలు చూడాలి. అసలు 9 గోపురాలు ఎక్కడ ఉంటాయో చెప్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రాజగోపురంలో నుంచి కొంచెం ముందుకు అలా రావాలి. అలానే సెకండ్ గోపురం వస్తుంది. సెకండ్ గోపురం లోపల నుంచి అలా ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ గోపురం వస్తుంది. థర్డ్ గోపురంలో నుంచి కొంచెం లోపలికి అలా రావాలా. నెక్స్ట్ అయితే మనకైతే ఇక్కడ దర్శనం లైన్ కనిపిస్తుంది కదా. దర్శనం లైన్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా. ఈ చెట్టు కిందనే ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ నుంచే మనం 9 గోపురాలు చూడొచ్చు. ఈడలు నిలబడి చూసినా మనకు 9 గోపురాలు కనిపించావు. ఇక్కడ ఈ చెట్టు ఉంది చూడు. ఈ చెట్టు కింద ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ కనిపిస్తుందా? ఈ సర్కిల్లో నిలబడి చూస్తే మనకు 9 గోపురాలు కనిపిస్తాయి. ఇప్పుడైతే మనం 9 గోపురాలు చూసాం చూడండి. గైస్ చూడండి, ఫస్ట్ గోపురం వచ్చేసి పెద్దది, సెకండ్ గోపురం ఇది, థర్డ్ గోపురం వచ్చేసి పెద్ద ఉంది కదా. థర్డ్ గోపురం ఇక్కడ, ఫోర్త్ గోపురం చిన్నది కనిపిస్తుంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ గోపురం, నైన్త్, ఇవే 9 గోపురాలు. ఈ ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వెళ్ళే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యశ్వంత్ రజాక్ 26. మీరైతే మర్చిపోకండి, హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎలా రావాలి ఫుల్ వీడియో వచ్చేసి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. వెళ్ళే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.